2 కోట్లతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. గోసాల గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన చింతలకట్ట, పాతసంత సీసీ రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ముందుగా స్థానికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. ఒక్క గోసాల గ్రామంలో 2 సంవత్సరాలలో 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి స్థాయిలో చేస్తామని పేర్కొన్నారు. ओम तत्सम्यो रावणीमहे दातुं विघ्नाय दातुं विघ्नपतये देवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं श्रीनाथ ఊకనే రాలేదురా చూసిన సీటు జనమంత మెచ్చి ఇచ్చిన గుండెల చోటు ఓడి ప్రసాదన్న ముద్దాడిన చెండల పట్టు ఇక ఎవ్వరు ఎదురంటూ లేదు నమ్మద ఒట్టు ముద్దదారు ఎత్తులను చిత్తుగా చేసి సాధించాడు అధికారం. అందరికీ నమస్కారం. ఈరోజు గోసాల గ్రామంలో 2 కోట్ల రూపాయలతోటి చింతలకట్ట, బందరకాలువ కట్ట రోడ్డు, సాయిబాబా గుడి కట్ట, బందరకాలువ కట్ట రోడ్డు 2 కోట్ల రూపాయలతోటి రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా గోసాల గ్రామంలో 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ప్రధాన రహదారికి 7 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. భవిష్యత్తులో ఇంకెక్కడైతే డ్రైనేజీ కానీ ఇంకా ఎక్కడైతే రోడ్లు కానీ అవసరం ఉందో రాబోయే సంవత్సరం, సంవత్సరన్నర కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.